ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎంటర్‌ప్రెన్యూర్ బాలాజీ గారు. హాయ్ బాలాజీ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆన్లైన్ నుంచి బాగా మంచిగా సంపాదించవచ్చు అనేది మిమ్మల్ని చూసాకే తెలిసింది. అసలు ఏంటండి మీకు ఈ మోటివేషన్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే నేను బీటెక్ నుంచి ఈ ఎర్నింగ్ మెథడ్స్ గురించి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉండేవాడిని. నాకేంటంటే అప్పటి నుంచి మనీ ఎర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. స్టడీతో పాటు ఖాళీ టైంలో ఏంటంటే నేను ఇట్లా ఎర్నింగ్ మెథడ్స్ గురించి బాగా ఫాలో అయ్యేవాడిని. ఫాలో అయిన తర్వాత ఏంటంటే నేను అప్పటి నుంచి ఎర్నింగ్స్ చేసుకునేవాడిని. అప్పుడు ఏంటంటే మనకి క్రిప్టో కరెన్సీస్ అనేవి ఎవరికి తెలియదు దాదాపు. నేను అప్పుడే ట్రై చేసాను వాటి మీద. ట్రై చేస్తే నాకు మంచి ఎర్నింగ్స్ వచ్చినాయి. అట్లా ఆ మెథడ్స్తో పాటు నేను డిఫరెంట్ మెథడ్స్ అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నాకు బాగా ఎర్నింగ్ అవుతుంది ఈ మెథడ్స్ ద్వారా. అంటే బాలాజీ గారు, ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఆన్లైన్ అనేది సంపాదన ఓకే, కాకపోతే దీనివల్ల చాలా లైఫ్స్ కూడా పోయినాయి, ప్రాణాలు కూడా పోయినాయి ఆన్లైన్ ద్వారా. సో మీరు మాత్రం ఇది చాలా బెస్ట్, చాలా బాగా సంపాదించచ్చు అని అంటున్నారు. అంటే ఏ యాప్స్ని మనం యూజ్ చేస్తే ఫస్ట్ థింగ్ యాప్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మంచిగా ఎర్న్ చేసి మంచిగా లైఫ్ సెట్ అవ్వాలి అంటే ఏ యాప్స్ బెటర్ అంటారు? ఇప్పుడు యాప్స్ అంటే చాలా ఉంటాయి, మనకి చాలా ఉంటాయి కాబట్టి జెన్యూన్గా ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకోవాలి. జెన్యూన్గా పేమెంట్ ఇచ్చేయి మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే వాటి వల్ల ఇష్యూస్ ఉండవు. మన వర్క్ చేసినందుకు మనకి మనీ వస్తుంది. అందులో బెస్ట్ యాప్ ఏంటంటే మీషో యాప్. ఇందులో ఏంటంటే మనం ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఏంటంటే ఫ్యాషన్, జ్యువెలరీ, ఇట్లా స్పోర్ట్స్, ఫిట్నెస్, ఫర్నిచర్, ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయి. వీటిని ఏంటంటే మనం రీసేల్ చేయొచ్చు. రీసేల్ చేయడం అంటే ఏంటంటే మీషోలో మనకి హోల్సేల్ ప్రైజెస్కి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ 500 ఉంటే దాన్ని మనం రీసేల్ చేస్తాం 600కి. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రోడక్ట్ కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత మనకి 100 రూపీస్ అనేవి మార్జిన్ అమౌంట్గా మన బ్యాంక్ అకౌంట్కి వస్తాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి ఫాలోవర్స్ ఉండరు, మనకి ఏంటంటే మన కమ్యూనిటీ ఏమి ఉండదు. మనం ఏంటంటే ఫాలోవర్స్ లేకపోయినా దీన్ని ప్రమోట్ చేయొచ్చు. ఎట్లాగంటే మనకి ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం ఈ మీషో ప్రోడక్ట్స్ని ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ప్రమోట్ చేయొచ్చు. ప్రమోట్ చేస్తే ఏంటంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఏంటంటే అసలు ఇట్లా బిజినెసెస్ ఉంటాయి కదా చాలామందికి, ఇట్లా మీషో యాప్ కానీ ఇట్లా డిఫరెంట్ యాప్స్ని మనం అందులో ప్రమోట్ చేయొచ్చు. ప్రొడక్ట్స్ని కానీ లేకపోతే మనకి ఏదన్నా ఇప్పుడు ఓఎల్ఎక్స్ ఉంది కదా, ఓఎల్ఎక్స్లో మనం ఏంటంటే సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఇందులో మన సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ కూడా అట్లా న్యూ ఓల్డ్ ఏదైనా సరే మన ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ప్రమోట్ చేయొచ్చు. ఇందులో ప్రమోట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్లో ఏంటంటే మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన ఇంట్రెస్ట్స్ పెడతాం. అంటే నాకు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉందని, నాకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందని ఇట్లా పెడతాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ వీడియో కానీ లేకపోతే ఆ ప్రొడక్ట్ కానీ ప్రమోట్ చేస్తుంది ఫేస్బుక్ అనేది. ఇదేంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో మనం అసలు మనీ కూడా పెట్టాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే అట్లా ఫేస్బుక్ ప్రమోట్ చేసిద్ది కదా. మీకు ఫ్యాషన్, ఇప్పుడు మీరు ఏంటంటే ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏంటంటే ఫ్యాషన్ ప్రోడక్ట్ చూపించింది కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని పర్చేస్ చేస్తారు. ఇట్లా ఫేస్బుక్ ఆల్గోరిథం ఇట్లా వర్క్ అయ్యిద్ది కాబట్టి ఏంటంటే మనకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మనకి ఆ కస్టమర్కి నచ్చిన తర్వాత ఏంటంటే మనం కస్టమర్ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటాం, ఫోన్ నెంబరు, అడ్రస్ డీటెయిల్స్ తీసుకుని మనమే మీషోలో కస్టమర్ బదులు ఆర్డర్ పెడతాం. ఇప్పుడు ఆ కస్టమర్కి తెలియదు అది మీషో ప్రోడక్టా లేకపోతే వేరే ప్రోడక్ట్ అని తెలియదు. అతనికి డెలివరీ అయిన తర్వాత మనకి ఆ మార్జిన్ అమౌంట్ అనేది 100 రూపీస్ ఉంటుంది కదా, ఎగ్జాంపుల్గా చెప్పాను. 100 రూపీస్ అనేది మనకి రిసీవ్ అవుతుంది బ్యాంక్ అకౌంట్లో. ఇదేంటంటే చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇట్లా జాబ్స్ కోసం ట్రై చేస్తా పార్ట్ టైమ్గా కావాలంటారు, పార్ట్ టైమ్గా కూడా ఇది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనైనా మామూలుగా అంటారు ఈ కోడ్ వాళ్ళకున్న కోడ్ చెప్తే వాళ్ళు తగ్గించి ఇస్తారు అంటే ఇందులో కూడా వాళ్ళకి అది బిజినెస్ ఏనా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీషో అనేది రీసెల్లింగ్ ప్లాట్ఫామ్. అది దీనికోసం తయారు చేశారు. ఫస్ట్లో ఏంటంటే ఇది రీసెల్లింగ్ అని వచ్చింది. దీంట్లో మనం ఓన్గా కూడా ప్రొడక్ట్స్ని కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది రీసెల్లింగ్ ఎక్కువ మంది వాడతారు, ఎందుకంటే హోల్సేల్గా ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో. సో అంటే ఈ యాప్ కాక ఇంకేమున్నాయి? ఇంకేంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతుందండి ఈ యాప్, నావి అని ఉంది. ఇదేంటంటే పర్సనల్ లోన్ సంబంధించిన యాప్. ఇదేంటంటే మనకి ఈ యాప్ని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేస్తే వాళ్ళు మన లింక్ ద్వారా ఇన్స్టాల్ చేస్తే పర్ రిఫరల్కి 100 రూపీస్ వస్తాయి. ఇది నేను ఏంటంటే 20 డేస్ దీన్ని ఫాలో అయ్యాను. 20 డేస్లో నాకు 8000 వచ్చినాయి. జస్ట్ ఏంటంటే నా సర్కిల్లో నేను నా ఫ్రెండ్స్కి ప్రమోట్ చేశాను, నా వాట్సాప్లో స్టోరీగా పెట్టాను, ఈ యాప్ని ఇన్స్టాల్ చేస్తే మీకు 100 రూపీస్ వస్తాయని పెట్టాను. నాకు తెలిసిన వాళ్ళు నా సర్కిల్లో ఉన్న వాళ్ళు ఇన్స్టాల్ చేశారు, నాకు మనీ కూడా వచ్చింది. జెన్యూన్గా వర్క్ అవుతుంది ఇది. ఇప్పుడు ఏంటంటే ఇందులో కూడా మనకి ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకి స్టోరీలో పెడితే మన ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా అనుకునే వాళ్ళకి ఏంటంటే ఫేస్బుక్లో ఎర్నింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఆన్లైన్ ఎర్నింగ్ గ్రూప్స్ అని సెర్చ్ చేస్తే మనకి చాలా గ్రూప్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే మనం ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగా జాయిన్ అయ్యి ఈ యాప్ని అక్కడ ప్రమోట్ చేయొచ్చు మనం.
అక్కడ ప్రమోట్ చేస్తే ఏమైందంటే అక్కడ చాలామంది ఏంటంటే ఇట్లా ఎర్నింగ్ యాప్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు జాయిన్ అవుతారు. దాంట్లో వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఏంటంటే ఈ లింక్ కనపడిద్ది, మనం ఇచ్చిన పోస్ట్ లింక్ కనపడిద్ది, అక్కడ లింక్ ద్వారా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు యాప్ని. అప్పుడు మనకి కమిషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. పర్ రిఫరల్కి 100 వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇట్లా రిఫరల్ బేస్డ్ కాకుండా అట్లా రిఫరల్ జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత అతను ఏదైనా లోన్ తీసుకుంటే, ఏదైనా ఒక లోన్ తీసుకుంటే మనకి 1500 రూపీస్ వస్తాయి. ఎంత లోన్ తీసుకున్నా మనకి 1500 రూపీస్ వస్తాయి. ఇట్లా లోన్ తీసుకున్నందుకు వస్తాయి, రిఫర్ చేసినందుకు వస్తాయి. 2 వేస్లో ఇందులో ఎర్న్ చేయొచ్చు. సో ఇంకా ఈ రెండు కాకుండా మనకి ఏంటంటే క్యాన్వా ఉంది. క్యాన్వా ఏంటంటే మనకి దీంట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్లో ఎర్న్ చేయొచ్చు. టాప్ మెథడ్స్ ఏంటంటే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఉంటాయి. క్యాన్వాలో ఏంటంటే ఇప్పుడు మ్యారేజెస్కి ఏంటంటే అందరూ దాదాపు వాట్సాప్ స్టోరీస్లో పెడుతున్నారు, ఇట్లా వీడియోస్ చేసుకుని, అంటే కొద్దిగా కార్టూన్ వీడియోస్ టైపు, కొద్దిగా ఇట్లా యానిమేటెడ్ వీడియోస్ టైపు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మన క్యాన్వాలో ఈ ఫ్రీగా దొరుకుతాయి. ఫ్రీగా జస్ట్ మనం డౌన్లోడ్ చేసుకుని, ఇప్పుడు అతను కస్టమర్ ఉంటాడు కదా, కస్టమర్ అంటే అతని నేము, అతని వెన్యూ అడ్రస్ తీసుకుని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్వాలో అతని నేమ్ తీసేసి మన నేమ్ పెట్టుకుని, వెన్యూ కూడా పెట్టుకుని, ఫోన్ నెంబర్ పెట్టేసి మనకి నచ్చినట్టుగా వీడియోని డిజైన్ చేసుకోవచ్చు. 2 to 3 మినిట్స్లో వీడియోని డిజైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఏంటంటే ప్రీమేడ్ వీడియోస్ ఉంటాయి, జస్ట్ మన నేమ్స్ ఫొటోస్ మార్చేస్తే మనకి టెంప్లెట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో దీని గురించి ఒక పేజీని క్రియేట్ చేయాలి. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అని ఒక పేజీని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఆల్రెడీ ప్రీమేడ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ని ఒక 100 లేకపోతే 50 వీడియోస్ అనేది అందులో ఫ్రీగా డౌన్లోడ్ చేసేసి మీ ఇన్స్టాగ్రామ్లో డైలీ ఒక వీడియోగా పెట్టండి. డైలీ వీడియోగా పెడితే ఏమైందంటే ట్రెండింగ్ ఆడియో తీసుకోండి, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ తీసుకోండి, తీసుకుని పెడితే ఏంటంటే మన పేజ్ని గ్రో అయ్యిద్ది. పేజ్ గ్రో అయిన తర్వాత ఏంటంటే కస్టమర్స్ ఏంటి ఆ వీడియోస్ని చూస్తారు, ఆ వీడియోస్ని చూసి మాకు కూడా ఇట్లా క్రియేట్ చేయండి, ఈ డెమో వీడియోని చూసి మాకు కూడా మా ఇమేజెస్ని పెట్టి, మా నేమ్స్ని పెట్టి ఇట్లా చేయండి, మేము మా స్టోరీస్లో పెట్టుకుంటాం, లేకపోతే మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తామని చెప్తారు. అట్లా వీడియోకి 500 ఛార్జ్ చేయొచ్చు స్టార్టింగ్లో. అయితే తక్కువ అమౌంట్తో అయితే మనం 200, 300 కూడా చేసుకోవచ్చు. మనీ వస్తుంది కాబట్టి ఫ్రీగానే కదా. ఇట్లా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అని సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ వస్తాయి. ఇందులో ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎడిటింగ్ రావాల్సిన పని లేదు. ఎడిటింగ్ రాకుండా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఇది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇదంతా మనకు ఆన్లైన్ అనేది రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మంచిగా డబ్బులు సంపాదించవచ్చు అనేది మీరు చెప్పిన యాప్స్ అన్నీ కూడా. సో అంటే మనం చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా ఈ యాప్ల ద్వారా మంచిగా మనీ సంపాదించవచ్చు అని మీరు మాకు చాలా మంచిగా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.